హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఏం రీడింగ్ చేయబోతున్నానంటే, లైఫ్ రీడింగ్ అండి. ఇది మీ గురించే. అంటే అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరు చాలామంది కొన్ని సిట్యుయేషన్స్ సఫర్ అవుతున్నారండి. కెరియర్ గురించి, లైఫ్ గురించి. కాబట్టి మీ ఎనర్జీస్ బట్టి మీకు ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అసలు మీ లైఫ్‌లో ఏం జరిగింది? జరగబోతున్న సంఘటనలు. ఎనర్జీస్ చెక్ చేస్తుంటే వచ్చిన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే, మీ లైఫ్‌లో కొన్ని దూరమైపోతున్నాయండి. అవి మీకు ఇష్టమైనవి కావచ్చు, మిమ్మల్ని బాధపెట్టేవి కావచ్చు, అలానే మరికొన్ని తిరిగి రాబోతున్నాయి. అవి మీ లైఫ్‌లో టర్న్ చేసే సిట్యుయేషన్ అయితే ఉండబోతున్నాయండి. ఇక్కడ మీకు మంచి ఉంటుంది. అలానే మీరు వదులుకోలేని సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడేంటంటే మీరు చేసుకున్న కర్మకి జరగబోతున్న సంఘటనలు మాత్రమేనండి ఇవి. ఇది మీ లైఫ్ సంబంధించింది. ఇక్కడ మీ గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. లాస్ట్ వన్ రీడింగ్‌లో అయితే మీ పార్ట్నర్‌కి మీకు ఉన్న బాండింగ్ బట్టి మీ పర్సన్‌లో ఏమైనా మార్పులనేది రావడం అయితే జరుగుతుందా? అలానే మీకు దూరమైనాక వారు మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే అవకాశం ఉన్నదా? వీటికి సంబంధించి కూడా రీడింగ్ అయితే ఉండబోతుంది. ఇదొచ్చేసి టైమ్‌లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అన్నది అందరూ చూడవచ్చండి. అంటే ఇది లవ్ రీడింగ్ అని కాదు. ఇది మీ లైఫ్ సంబంధించింది. ఇక్కడ మీ కర్మను బట్టి మీ లైఫ్ అసలు ఎలా ఉంది? ఎలా ఉండబోతుంది? వీటికి సంబంధించేనండి ఈ రీడింగ్. ముందుగా నేను ఎనర్జీస్ చెక్ చేస్తానన్నాను కదా! మీ లైఫ్ గురించి. ఆ ఎనర్జీస్‌లో మీ లైఫ్ గురించి అసలు ఎలాంటి సిట్యుయేషన్‌లో మీరుండి ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు? అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? అని ఎనర్జీస్ చెక్ చేస్తుంటే ఇవండి. నేను మీ ఎనర్జీస్ చెక్ చేసే ముందు షఫల్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్. ఇక్కడ నేను మీకు 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే, అసలు మీ లైఫ్‌లో ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటున్నాయి? ఇలాంటి సిట్యుయేషన్ నుండి మీరు బయటపడతారా? అలానే మీకు దూరమైనవి మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశం ఉందా? వీటికి సంబంధించి అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే, దీనికి క్లారిఫికేషన్ అండి. మొదటి ఎనర్జీస్ కార్డ్ అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ కర్మ సిట్యుయేషన్స్ అన్నది కనిపిస్తుందండి. మీరు ఏం చేసినా అది తిరిగి వస్తుంది. మీరు ఒకరికి మంచి చేస్తే అదే మంచి తిరిగి వస్తుంది. మీరు ఒకరిని బాధ పెట్టినా, ఒకరిని మోసం చేసినా సరే అదే తిరిగి వస్తుంది. అసలు ఈ ఎనర్జీస్ ఏం సూచిస్తున్నాయంటే, మీ లైఫ్‌లో మీరు బాధపడుతున్నారు కాబట్టి, మీరు బాధపడే సంఘటనల నుండి మీరు బయటపడబోతున్నారు. అలానే మీరు కోల్పోయిన ఏమైనా జీవితం ఉంటే మళ్ళీ మీకు మంచి జరిగే సంఘటనలైతే రాబోతున్నాయి. అంటే ఇక్కడ మీకు పాజిటివ్ కర్మ అనేది స్టార్ట్ అవుతుందండి. క్లారిఫికేషన్ ఏంటి అంటే, మీ లైఫ్‌లో ఒక స్థానచలనం అన్నది కనిపిస్తుంది. మీరు కెరియర్ గురించి ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్‌కి మారబోతున్నారు. అలానే మీకు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలానే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మీరున్న స్థానం మంచిది కాదని ఇక్కడ మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా హౌస్ మారడం అయితే జరుగుతుంది. అండ్ అలానే మీ లైఫ్‌లో కొంతమంది ఇప్పటి వరకు మిమ్మల్ని బాధపెట్టి ఉండొచ్చండి. అంటే ఒక డివోర్స్ పరంగా కానీ అండ్ మీ పర్సన్ ఒక టాక్సిక్ పర్సన్‌గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఉంటున్నాయి. కాబట్టి మీ లైఫ్‌లో ఏమైనా పాజిటివ్ చేంజెస్ వస్తున్నాయా అంటే, ఈ ఎనర్జీస్ కార్డ్స్ అసలు ఏం సూచిస్తుంది అంటే, మీ లైఫ్‌లో ఒక అనుకోని మార్పు వల్ల మీ జీవితమే మారిపోతుందండి. ఇక్కడ జరుగుతున్న సంఘటనలు ఏంటి అంటే, మీకు ఉన్న ప్లేస్ అయితే కలిసి రావటం లేదండి. ఈ కలిసి రాకపోవడానికి కారణం కూడా ఆహ్, మీ చుట్టూ కొంతమంది ఉన్నారు. వారు మీ ఇంట్లో వారు కావచ్చు, ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, తెలిసిన వారి పరంగా కావచ్చు. వారి ప్రతి చూపు, ప్రతి గమనిక మీ మీదే పడిందండి. అందుకే మీరు ఫైనాన్షియల్‌గా ఎదగలేకపోతున్నారు. హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ నరగోళ, నరదృష్టి అన్నది కనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు అందరూ మీ వాళ్ళే అని. ఇక్కడ ఎవరిని ఎవరు నమ్ముకోవాల్సిన అవసరం ఏమీ లేదండి. మీకు మీరు నమ్ముకుని మీరు ఏదైనా సాధించగలరని అనుకుంటే మీరు ఎంత దూరమైనా వెళ్ళగలరు. మీరు అనుకునేది సాధిస్తారు. ఇక్కడ మీరు మంచి కర్మ అన్నది కనిపిస్తుంది. ఏంటంటే మీరు ఎవరికైనా ఒక మంచి చేసే విషయం కనిపిస్తుంది. ఎలా అంటే ఒక రిలేషన్‌షిప్ పరంగా మీరు ఎవరికైనా కమిట్మెంట్ ఇస్తే అనుకోని సిట్యుయేషన్‌లో వారు మీకు దూరమైతే
మీరు వారిని మోసం చేసే ఉద్దేశం మీకైతే లేదు. కానీ మీ లైఫ్లో వారు ఎప్పటికైనా వస్తారు అన్న హోప్స్తో ఉన్నారు. ఇక్కడ మీరేంటంటే మీ జీవితంలో మీరు ఒక స్టేబుల్గా ఉన్నారు. అలానే ఒక డబ్బు పరంగా మీరు ఒకరికి హెల్ప్ చేసి ఉంటే ఆ హెల్ప్ కూడా ఒకరికి మంచి జరిగేలా ఉందండి. కానీ వారు ఒకప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ వరకు తీసుకువెళ్ళారు. అంటే మీకు ఇవ్వకపోవడం కానీ, మిమ్మల్ని చుట్టూ తిప్పించుకోవడం కానీ, ఇలా కొన్ని సమస్యలైతే మీకు ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే, మీరు ఇప్పటి వరకు వారి చుట్టూ తిరిగారు. వారు మీకు ఇవ్వాల్సిన అమౌంట్ గురించి అందరి చుట్టూ తిరిగి మళ్ళీ మీకు ఇచ్చే ఉద్దేశం, అవకాశం కూడా కనిపిస్తుందండి. అండ్ ఇంకో పరంగా అయితే మీరు ఎవరైతే హౌస్ మారాలనుకున్నారో చాలా మంచి విషయం అండి. మీరు హౌస్ మారిన అండ్ కెరీర్ కోసం ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి వెళ్ళిన మీ జీవితంలో అయితే అన్ఎక్స్పెక్టెడ్ లక్గా మంచి చేంజెస్లో ఒక లైఫ్ అన్నది ఉండబోతుంది. ఇక్కడ మీరు నిర్ణయం మార్చుకున్నారు, ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. అన్ని విధాలుగా మీకు చాలా పాజిటివ్ ఉందండి. మీ లైఫ్లో కొంతమంది మీకు దూరం అవుతున్నారంటే మీ మీద ఉండే చూపు కానీ, మిమ్మల్ని ఎక్కువ పట్టించుకునేవారు ఎక్కువ ఉందండి. వారి పట్టింపులు ఏంటంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మిమ్మల్ని అణగదొక్కాలి, మీ లైఫ్తో ఆడుకునేవారేనండి. మీకు ఎప్పుడు సపోర్ట్ చేసేవారైతే కాదు. ఎప్పుడైతే మీకు యూనివర్స్ నుండి ఒక మంచి అవకాశం మీకు గిఫ్ట్గా ఇవ్వడం, ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్లోకి మార్చాలనుకోవడం, మీరు ఒక సేఫ్ జోన్లోకి వెళ్ళబోతున్నారు. అంటే ఇక్కడ మీకు ఇప్పటి వరకు ఒక కర్మ అనేది అనుభవించారండి. ఇప్పుడు ఒక పాజిటివ్ కర్మలోకి వెళ్ళబోతున్నారు. మీ లైఫ్లో ఒక స్థానచలనం కనిపిస్తుంది. అండ్ మీ లైఫ్లో కొంతమంది దూరం అవుతున్నారంటే మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ మంచి జరుగుతున్నాయి. అలానే మీ లైఫ్లోకి తిరిగి వచ్చేవి కొన్ని ఉన్నాయండి. అవి కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి, ఉండబోతున్నాయి కూడా. ఎందుకంటే మీరు ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. ఈ ఎనర్జీస్ కార్డులో అయితే మీ చుట్టూ టాక్సిక్ పర్సన్ ఉన్నారండి. వారైతే మీ అయిన వారైతే మీరు అనుకుంటున్నారు, కానీ అవతల పర్సన్ అయితే అనుకోవట్లేదు. మాటలు మాత్రం గౌరవంగా ఉంటాయి, ప్రేమ చూపిస్తారు. మనసులో మాత్రం ఒక విషయం చిమ్ముతున్నారండి. ఎందుకంటే మీరన్నా మీ లైఫ్ స్టైల్ అన్నా వారికి ఇష్టం ఉండదు. మీ నాశనమే వారు కోరుకుంటున్నారు. మీరు జీవితంలో ఎదుగుదల ఉండకూడదు. మీరు బాధపడితే వారు సంతోషంగా ఉంటున్నారు. మీ లైఫ్లో చాలా కోల్పోయినవి ఉన్నాయండి. ఇక్కడ ఎందుకు ఈ రకంగా చెప్తున్నాను అంటే, మీరు ఒకరికి మంచి చేశారు కాబట్టి మీరు అందరికీ చెడ్డగా మారడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీరు అందరినీ మోసం చేస్తే ఒక ఎదుగుదల అయితే ఉండేది. ఎదుగుదల అంటే డబ్బు సంపాదించడం, అక్రమంగా డబ్బు సంపాదించడం. అలానే మీరు కోరుకున్న జీవితంలో ఎవరితో పడితే వారితో రిలేషన్లో ఉండి మీ లైఫ్ ఎంజాయ్ చేసే విధంగా మీ లైఫ్ అయితే ఉండొచ్చు. కానీ మీరు అలా చేయలేదండి. మీరు అందరికీ మంచి చేయాలి, మీ గౌరవం పోగొట్టుకోకూడదు, మీకు కష్టాలన్నా సరే ఎదురీతగా ఉంటారు అన్నట్టు మీరు ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయారు. మీరెప్పుడు ఒక పద్ధతిగా మీకు ఉన్నా లేకపోయినా ఒకరి చేత మాటలు పడ్డారు, కానీ ఒకరి మాట అనాలి, వారిలాగా ఉండాలి అనుకోలేదు. మీకు ఒక మంచి టైం వస్తుంది. ఆ టైంలో మీకు ఎలాంటి లైఫ్ ఉండాలో దైవమే నిర్ణయిస్తుంది. కర్మను బట్టే లైఫ్ ఉంటుంది అని మీరు డిసైడ్ అయ్యారు. కాబట్టి యూనివర్స్ మీకు మీ కర్మను బట్టి మీకు మంచి మంచి అవకాశాల రూపంలో చాలా సిచ్యువేషన్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయంటే, నెక్స్ట్ రీడింగ్లో అసలు మీ లైఫ్ సిచ్యువేషన్స్ బట్టి మీకు ఎలాంటి మార్పు అనేది రాబోతుంది, దీనికి సంబంధించి అయితే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీ లైఫ్లో కొన్ని దూరం అవుతున్నాయి, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తున్నాయంటే అసలు అలాంటి సంఘటనలు ఏంటో మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అవి ఏమిటంటే, నెక్స్ట్ ఇవి నేను మీకు 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. ఈ 10 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటి అంటే, 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో మీ ప్రజెంట్ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో దానికి సంబంధించి, అండ్ అనదర్ 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో దీనికి క్లారిఫికేషన్ అండి. అంటే ఈ సిచ్యువేషన్స్కి ఏం జరగబోతుంది. మిడిల్ వన్లో 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంటాయి. 2 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే, మీ లైఫ్లో పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, అసలు పాజిటివ్ జరగడానికి మీ లైఫ్లో అసలు ఎలాంటి సిచ్యువేషన్ నుండి ఈ పాజిటివ్నెస్ జరుగుతుంది, దీనికి సంబంధించేనండి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్. ఇవేనండి
మొత్తం 10 ఎనర్జీస్ కార్డులు. మీరు ఏదైనా ఎనర్జీస్ కార్డు పిక్ చేసుకోండి. అసలు మీ మనసులో ఏమనుకుంటున్నారో దానికి కూడా సమాధానం అయితే రావడం అయితే జరుగుతుంది. పిక్ చేసుకోవడం అంటే ఇక్కడ నెంబర్స్ కనిపించవండి. మీరు అక్కడ ఏ స్థానంలో ఉందో ఆ స్థానాన్ని బట్టి మీకు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటే అలాంటి జరుగుతుందని ఇలా మీరు రీడింగ్ అయితే తీసుకోవచ్చు. కొంతమందికి రిజోనేట్ అవుతుంది, కొంతమంది రిజోనేట్ అవ్వకపోవచ్చు. కాబట్టి మీరు ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఎంచుకుంటే దాన్ని బట్టి మీకు జరుగుతుందా లేదా మీకు తెలిసిపోతుందండి. సో ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ లైఫ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉందంటే చుట్టూ టాక్సిక్ పర్సన్ ఉన్నారు. డెవిల్ ఎనర్జీస్ కనిపిస్తుందంటే అంటే నరగోళ కనిపిస్తుంది. మీరు కొన్ని వ్యసనాలకి బానిసైపోయారు అండ్ కొన్ని సమస్యలు చిక్కుకుపోయారు. అంటే ఇక్కడ మీకు మీరు చేసుకున్నది కాదండి, ఒకరికి మంచి చేయాలని చిక్కుకున్నారు అండ్ ఒక రిలేషన్షిప్ పరంగా మోసపోయి వారి వల్ల మీరు వ్యసనాలకి బానిసయ్యారు. అలానే మీ పర్సన్ పరంగా వారి గురించి డిప్రెషన్లో వెళ్ళిపోయి ఎదుగుదల లేని లైఫ్లో ఉండిపోయారు. మీరు బాధపడితే చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి సంతోషపడుతున్నారే కానీ మీ సిచ్యువేషన్స్ ఇలా ఉంది కదా అని అనుకోవట్లేదు. మీరు ఒక విషయంలో స్టక్ అయిపోవడం అండ్ ఒక దానికి స్టిక్ అయిపోవడం జరిగింది. అంటే మీ లైఫ్లో జరిగిన దాని గురించే మీరు ఆలోచిస్తున్నారు కానీ మీ చుట్టూ ఉన్నవారు అసలు మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారు, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని మీరు గమనించలేకపోతున్నారు. ఇక్కడ మీకు జరగబోయే సిచ్యువేషన్ ఏంటంటే మీ ఆలోచన అన్ఎక్స్పెక్టెడ్గా రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మేకింగ్ ఆఫ్ మనీ అంటే డబ్బు సంపాదన మీద అయితే పడుతుంది. కొంచెం కొంచెంగా అది మీరు చిన్న పని నుండి మొదలవుతుంది. అంటే ఒక జాబ్ పరంగా మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినా అండ్ ఏదైనా చిన్న బిజినెస్ చేయాలని ఒక ఆలోచన వచ్చినా ఏదైనా సరే అండి, డబ్బు పరంగా సంపాదించాలి అన్న ఆలోచన వచ్చింది కాబట్టి మీరు ఎఫర్ట్స్ పెడతారు. కానీ కొన్ని మాటలు మిమ్మల్ని అడ్డుపడతాయండి. కానీ మీలో చాలా చేంజెస్ రావడం వల్ల మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. ఈ జీవితం ఇలా ఉండకూడదు, ఇలాంటి వారి వల్ల ఇక్కడి వరకు ఉండిపోవడం వచ్చింది కానీ ఇవేమీ పట్టించుకోకూడదు అని మీరు ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారంట. ఈ ప్రయత్నాల వల్ల మీ లైఫ్లో చాలా మార్పులు అయితే జరుగుతున్నాయండి. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇది ఏంటంటే మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారండి. మీ బాధను చూసి ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు, మీ లైఫ్లోకి రావాలని మీకు ప్రపోజల్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మీరు ఎమోషనల్ ఫ్లోటింగ్లో ఉన్నారండి. మీ జీవితం మీదే అన్నట్టు మీకు జరిగిపోయిన విషయాల గురించే బాధపడుతున్నారు. మీరు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే చాలా ఏంటంటే ఒక దుఃఖంగా అనిపిస్తుందండి. మనసంతా భారంగా ఉండి మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీ లైఫ్లోకి ఎవరైనా న్యూ పర్సన్ వస్తే మీలా ఎవరిని మీరు బాధపడినట్టు ఎవరిని బాధ పెట్టకూడదు, వారు వచ్చేవారిని బాగా హ్యాపీగా చూసుకోవాలి అన్నట్టు మీరు అనుకుంటున్నారు. అంటే మీ సంతోషాలని బాధల్ని పంచుకునే పర్సన్ కావాలని అనుకుంటున్నారండి. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అంటే మీకు ఒక జడ్జిమెంట్ రాబోతుంది. ఆ జడ్జిమెంట్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్గా ఉంటుందంటే మీరు ఒక మేనిఫెస్ట్ చేశారండి, అది మీకు తెలియకుండానే. అంటే ఒక సిచ్యువేషన్ చాలా బాధపడ్డారు, మీ చుట్టూ ఉన్నవారు ఒక అనుకోని మాట వల్ల బాధపడవచ్చు, లేదంటే మీరు ఒక విషయంలో మోసపోయి ఉండవచ్చు. దీనివల్ల మీకు మనసుకు అనిపించేది ఏంటంటే ఒక పర్సన్ కూడా మీ లైఫ్లో లేరు, మీ మనసులో బాధను షేర్ చేసుకునే ఒక పర్సన్ కూడా లేరు అని ఎప్పుడైతే మనసులో అనుకున్నారో డివైన్ మీ లైఫ్లోకి ఒక పర్సన్ పంపించడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీకు మీ మనసుకు తగ్గ ఒక న్యాయం అన్నది జరగబోతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. అంటే మీ లైఫ్లో ఒక చేంజ్ రావడం అన్నది ఒక పర్సన్ మీ లైఫ్లోకి రావడం వల్లే. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీరు డివైన్కి అయితే చాలా కనెక్ట్ అయిపోయారండి. చాలా పాజిటివ్, అంటే మనసులో బాధ ఉంది కానీ ఏంటంటే ఒకరి ద్వేషం మీద పెంచుకోవాలి, పగలు పెంచుకోవాలి అన్నది లేదు. దేవుడి మీదే భారం వేశారు. ఇక మంచైనా చెడ్డైనా దైవమే చూసుకుంటుంది, మీ పని ఏంటో మీరు చూసుకుంటున్నారు. ఇక్కడ మీ లైఫ్లో చాలామందికి పెళ్లి ప్రపోజల్ అయితే ఎక్కువ వస్తున్నాయండి. కానీ ఇక్కడ మీరు ఏంటంటే కొంతమంది విషయంలో అయితే దైవం ఒక పర్సన్తో మీకు మ్యారేజ్ అయితే చేయబోతున్నారు. అంటే ఇక్కడ కళ్యాణ గడియలు ఎవరికో కనిపిస్తున్నాయండి. అనుకోకుండా ఒక మ్యారేజ్ అయితే
ఉండబోతుంది. అంటే ప్రేమించిన వారి కన్నా డివైన్ కలిపే బంధం అయితే ఉండబోతుంది కొంతమంది విషయంలో. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఏమో డివైన్ కనెక్ట్ అయ్యి స్పిరిచువల్ వేలో అయితే ఉన్నారు. ఈ స్పిరిచువల్ వేలో ఉండడం వల్ల మీ మనసుకి అంటే దైవం మీ లైఫ్లోకి ఒక పర్సన్ పంపించబోతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ ఏంటంటే మీ లైఫ్లో గాడ్ ఏం చేయబోతున్నారు అంటే మీ లైఫ్లో ఎలాంటి వారిని ఉంచాలి, ఎలాంటి వారిని దూరం చేయాలి, ఏ సిచ్యువేషన్స్లో మిమ్మల్ని బయట పడేలా చేయాలి, అండ్ మీ లైఫ్లోకి ఎలాంటివి పంపించడం వల్ల మీ లైఫ్ బాగుంటుంది, ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇక్కడ ఒక సైకిల్ అన్నది ఎండ్ అయిపోయింది. ఇక్కడి వరకు మీరు బాధపడింది చాలు. మీ లైఫ్లోకి పంపించేది డివైన్ పంపించేది ఏంటంటే ఒక కెరీర్ పరంగా మీకు హెల్ప్ అవడం జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయండి ఇవన్నీ. మీ ప్రపంచంలో మీరుంటే అంటే మీ జీవితంలో చాలామంది ఉన్నారు. సందర్భానుసారం వారు మీకు దూరం అయిపోతారండి. కొంచెం మీకు బాధగా అనిపించవచ్చు, కానీ అలాంటి పర్సన్ మీ లైఫ్లోకి ఉండకపోవడమే మంచిది. మీ లైఫ్లోకి ఒక మంచి వాళ్ళు పరిచయం అవుతారు, రాబోతున్నారు కూడా. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలని చాలా మొండితనంగా ఉన్నారు, హోప్స్తో ఉన్నారు, మీకు నమ్మకం కూడా ఉందండి. ఇక్కడ కొంతమంది అయితే డివోర్స్ సిచ్యువేషన్లో అయితే మీ మాటే నెగ్గాలని అనుకుంటున్నారని కూడా. ఇక్కడ జరగబోయే సంఘటన ఏంటంటే మీరు అనుకున్నట్టు ఒక మంచి విషయం అయితే జరగబోతుంది. కొంతమందికి అయితే రీయూనియన్ ఉంటుంది, హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్ ఉండబోతుంది. ఇక్కడ డివోర్స్ సిచ్యువేషన్స్ మీదైతే మీకే అనుకూలంగా అయితే ఉండబోతుందండి. మీరు జీవితంలో ఏదైతే కావాలి అనుకుంటున్నారో మీ జీవితంలో మార్పు అన్నది ఎలా ఉంటుందంటే హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్గా కూడా ఉండబోతుంది. మీరు లవర్స్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, ఇక్కడ మీరు విడిపోవట్లేదండి, మళ్ళీ కలుసుకోబోతున్నారు. మీరు ఊహించుకునే అందమైన జీవితం మీ లైఫ్లో అయితే ఉండబోతుంది. ఏంటంటే ఇక్కడ ఒక మంచి విషయం అయితే జరగబోతుందండి త్వరలో మీకు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ కర్మ అన్నది మీకు ఏమి ఇవ్వబోతుంది అంటే ఫైనాన్షియల్ పరంగా మీకు మంచి విషయం అయితే ఉండబోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఉంటుంది. అండ్ రిలేషన్షిప్ పరంగా అయితే మిమ్మల్ని కోరి వచ్చే వారితోటి మీకు మ్యారేజ్ అన్నది ఉండబోతుంది. కొంతమంది మీ లైఫ్లో దూరం అయ్యారు అంటే మీ లైఫ్లో రాసి పెట్టే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారని. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ అండి. నెక్స్ట్ అసలు ఈ పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ రావడానికి రీజన్ ఏంటంటే మీరు ఎప్పుడు ఒంటరిగానే ఉంటున్నారు, జీవితం మీద విరక్తితో ఉంటున్నారు, మంచి చెడ్డ ఆలోచిస్తున్నారు, కానీ ఇప్పటి వరకు మీరు కోల్పోయిన జీవితం విషయంలో మీరు చెడిపోయినట్టే ఫీల్ అవుతున్నారండి. అంటే జీవితం చేతులారా చెడగొట్టుకున్నట్టు మీరు బాధపడుతున్నారు. మీరు ఒక పశ్చాత్తాపం ఫీలింగ్ ఉన్నది. తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల మీకు కర్మ అన్నది అనుభవించుకున్నారు. ఇక్కడ మీరు తప్పు తెలుసుకున్నారు కాబట్టి గాడ్ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ మీరు ఒకరిని బాధ పెట్టాలి, ఒకరిని మోసం చేయాలి, అలాగని ఒకరి మీద పగాద్వేషం పెంచుకోవాలి, ఒకరి నాశనం కోరుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఏమీ లేవు. ఇక్కడ మీరు ఒక మంచి చేశారు, మీకు మిగిలింది ఏంటి? ఒక ఒంటరి జీవితం. మీకు ఎవరు సహాయం చేయలేదు, సపోర్ట్ చేయలేదు. మీ లైఫ్లో అన్ని విషయాల్లోనూ మీరు మోసపోయారు. మంచితనంగా బ్రతకడం వల్ల మీకు మిగిలింది ఒంటరి. అంటే మీరందరినీ దూరం చేసుకున్నారు, మీరందరికీ దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. కాబట్టి డివైన్ మీకు ఇచ్చే సందేశం ఏంటి అంటే మీ లైఫ్లో మిమ్మల్ని బాధ పెట్టేవారు మీ నుండి దూరం చేయబోతుంది. అండ్ మీ లైఫ్లో మీకు రాసి పెట్టిన బంధం మీ లైఫ్లోకి అయితే రాబోతుందండి. ఇక్కడ మొత్తం ఏంటి అంటే మీ లైఫ్లో ఎవరైతే వచ్చి మిమ్మల్ని బాధ పెట్టి మీకు దూరం అయ్యారో వారి వల్ల మీకు లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకున్నారు. ఇక్కడ మీరు ఫైనాన్షియల్ గ్రోత్ అన్ఎక్స్పెక్టెడ్గా రావడానికి కారణం కూడా వీరేనండి. ఎందుకంటే మీరు మైండ్ డైవర్ట్ చేసి ఇంకా మీ గురించి ఆలోచించాలి, మీకు ఎటువంటి చుట్టూ ఉన్నవారు ఎటువంటి సపోర్ట్ చేయరు, ఏంటంటే మీ గురించి మీరు ఆలోచించుకోవాలి అన్న ప్రయత్నంలో మీరైతే కష్టపడుతున్నారండి కెరీర్ గురించి. ఇక్కడ మీలో చేంజ్ రావడం వల్ల మీ గురించి మీరు ఆలోచించడం మొదలుపెట్టారు. మీ జీవితంలో మీరేమనుకుంటున్నారు, మనసులో మీ ఫీలింగ్స్ అంటే మీరు పడే బాధలు కానీ
మీ కష్ట సుఖాలు షేర్ చేసుకునే ఒక పర్సన్ మీ లైఫ్లోకి వస్తే వారు మీలా ఎప్పుడు బాధపడకూడదు, మీలా వారిని ప్రేమించాలి. అంటే మీరు ఎలా ప్రేమించారో మీ పాస్ట్ పర్సన్ని అలానే వీరికి ఎలాంటి లైఫ్ ఇవ్వాలి. ఇంకా అలాంటి ఆలోచనలతో మీరు ఉంటున్నారండి. కాబట్టి మీ మంచి మనసుకి మీ కోరిన కోరిక ఒక పర్సన్ అయితే రాబోతుంది. ఎవరికో మ్యారేజెస్ అయితే ఉంటుందండి. అన్ఎక్స్పెక్టెడ్గా మ్యారేజ్ అయితే ఉండబోతుంది సింగిల్గా ఉండేవారికి. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోతుంది. ముగిసిపోవడం కాదండి, కొంచెం సైడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారితో మీ పర్సన్కి విభేదాలు రావడం అయితే జరిగింది. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చి అంత మంచివారు కాదండి, అంత ఈజీగా అయితే వదులుకోలేరు. ఇక్కడ కోర్టులు కేసుల వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మీ పర్సన్ మీకు దగ్గర అవుతారు, కానీ ఈ థర్డ్ పార్టీ వారి నుండి చిక్కులో నుండి బయటపడలేరు. కొంచెం టైం అన్నది పడుతుంది. మీకేంటి, మీ జీవితంలో జస్టిస్ కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీకు ఇచ్చే జడ్జిమెంట్ ఏంటంటే మీ లైఫ్లో మీరు బాధపడే విషయాల నుండి బయటపడుతున్నారు. అండ్ మీరు లైఫ్లో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి బయటపడి మీకు ఒక మంచి జీవితం కావాలని అనుకున్నారు. కాబట్టి ఇలాంటి జీవితం అయితే ఉండబోతుందని డివైన్ అయితే చెప్తున్నారు. ఇక్కడ ఎనర్జీస్ బట్టే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. మీకు ఇక్కడ ఎనర్జీస్ తెలిసిపోతాయి. అసలు మీ లైఫ్ ఎలా ఉందో, ఏం జరుగుతుందో అంతా పాజిటివ్గానే ఉందండి. భయపడవలసిన అవసరం ఏం లేదు. మీరు ఒకటి గమనించాలి, మీ లైఫ్లో ఉన్నవారు అంతా మంచివారైతే కాదు. వారు ఒక టాక్సిక్ పర్సన్ అండి. మాటలు మంచిగా ఉంటాయి, కానీ మీరు బాధపడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే బాగుపడతారో వాళ్ళప్పుడు మీ పడి ఏడుస్తారు. ఇదేనండి ఇక్కడ జరుగుతున్న సంఘటనలు. కాబట్టి డివైన్ మిమ్మల్ని వారి నుండి దూరం చేయాలని, ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి మార్చాలని అనుకుంటుంది. మీ లైఫ్లోకి వచ్చేవాళ్ళు మీకు దగ్గరలోనే ఉండబోతున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. నెక్స్ట్ రీడింగ్ ఏంటి అంటే, అసలు మీరు రిలేషన్షిప్ పరంగా అంటే మీ పార్ట్నర్తో బాండింగ్ ఎలా ఉంది, అంటే కలిసి ఉన్నా సరే కలిసి లేకపోయినా సరే మీరు రిలేషన్షిప్ పరంగా ఎంత జెన్యూన్గా ఉన్నారు, మీ పర్సన్ మీకు అంత బాండింగ్ ఉన్నా సరే మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, అసలు ఈ సిచ్యువేషన్ అన్నది మనస్పర్ధలు విభేదాలు అన్నది కొంచెం ప్రాబ్లం అన్నది సాల్వ్ అవుతుందా లేదా, దీనికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉండబోతుంది. ఇక్కడ మీరు లవర్స్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, మీ బంధం మీ వైపు మీరు జెన్యూన్గా ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, వారి లైఫ్లో ఎవరైనా ఉన్నారా, ఉంటే మీకు దూరం అవుతారా, లేదంటే మీతో లైఫ్ కంటిన్యూ చేస్తారా, వీటికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఇవేనండి ఎనర్జీస్ కార్డ్. మీ పర్సన్ అసలు మీకు దూరం అవడానికి, మళ్ళీ మీ లైఫ్లోకి ఏమైనా ఒక హెల్దీ లైఫ్ కానీ హ్యాపీ లైఫ్ కానీ ఉండే సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇక్కడ మీ బాండింగ్లో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మీరు పర్సన్ని మిస్ అవుతున్నారు. ఇక్కడ కొంచెం ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుందండి. అండ్ బ్లాక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఒంటరిగా ఉంటున్నారు, ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది, సపోర్టు లేదు, హెల్ప్ లేదు. ఇటు ఏమో రిలేషన్షిప్ పరంగా కూడా చాలా సఫర్ అవుతున్నారు. మీ పర్సన్ వారి సిచ్యువేషన్ బట్టి మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నారే కానీ వారికి మీ మీద ఎటువంటి కోపం అయితే లేదండి. ఇక్కడ మీ లైఫ్లో ఏదో మార్పు అయితే రాబోతుంది. అది పాజిటివ్గా నెగిటివ్గా అంటే, మీ పర్సన్కి మీకు మధ్య ఏమైనా విభేదాలు ఉంటే ఆ విభేదాలు అనేది ముగిసిపోతాయా, లేదంటే అదే కంటిన్యూ అవుతుందా, ఈ విభేదాలు అనేది థర్డ్ పార్టీ వారి వల్ల కావచ్చు, లేదంటే మీ లైఫ్లో ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా కావచ్చు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, మీ లైఫ్లో రీనన్ ఉంటుంది అండ్ ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుందండి. సెలబ్రేషన్స్ ఉన్నాయి. మీ లైఫ్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఒక హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారు. హెల్దీ రిలేషన్ అయితే ఉంటుంది. మీరు లవర్స్ అయితే మీకు మ్యారేజ్ అయితే ఉండబోతుందండి. ఎందుకంటే ఇక్కడ మీ రిలేషను బ్రేక్ అవ్వబోతుంది అనుకున్నారు, మీరు బ్రేక్ అయిపోతుందని కూడా అనుకున్నారు, కానీ ఇక్కడ మళ్ళీ రీకనెక్ట్ అవుతుందండి. ఎందుకంటే మీ మధ్యన ఉన్న మనస్పర్ధలు అయితే తొలగిపోతున్నాయి.
ఈ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే రీనన్ కార్డ్ అనుకోవచ్చు. ఒక పార్టీ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ పర్సన్ మీతో ఎక్కువ స్పెండ్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్కి మీరు ప్రేమ ఇచ్చారు కాబట్టి మళ్ళీ అదే ప్రేమ మీకు తిరిగి దక్కకపోతుంది. మీరు అనుకోకుండా మీ పర్సన్కి హెల్ప్ చేసే ఉండుంటారు. అది ఎప్పుడైనా కావచ్చండి. అవి గుర్తు చేసుకుని సిచ్యువేషన్స్కి మిమ్మల్ని కంపేర్ చేసుకుని మీరంటే చాలా ఇష్టం అన్నది చూపిస్తారు. ఇదేంటంటే ఈ టోటల్ ఎనర్జీస్ కార్డ్లో మీదైతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి. మీ పర్సన్ అసలు మిమ్మల్ని పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే వారికి ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఏంటంటే ప్రేమ ఒక టైం అండి, కానీ జీవితం గురించి కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒక జీవితంలో ఎదుగుదల ఉండాలి అంటే కష్టపడాలి. కానీ ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. కానీ హెల్ప్ చేసేవారు కానీ సపోర్ట్ చేసేవారు కానీ లేరు. మీ పర్సన్ అందరికీ హెల్ప్ చేసి ఉండవచ్చు, కానీ అలానే ఫ్రెండ్స్ పరంగా కొంచెం మోసపోయారు. అంటే ఎక్కడ హెల్ప్ అడుగుతారేమోనని ఫ్రెండ్స్ దూరం అయ్యారు. అండ్ మీరు ఎవరికైనా మనీ ఇచ్చుంటే వారు మోసం చేసి ఉండవచ్చు. ఇలాంటి చిరాకు సిచ్యువేషన్లో మీరు ఇంకా విసిగిస్తుంటే పార్ట్నర్కి చిరాకు వచ్చి బ్లాక్ చేయడం అయితే జరిగిందండి. అండ్ మీ పర్సన్ ఫీమేల్ పరంగా అయితే వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ బాగోక వాళ్ళ మానసికంగా కొంచెం డిప్రెషన్లో ఉండడం వల్ల మీతో మాట్లాడలేకపోవచ్చు. ఇదొక సిచ్యువేషన్. ఇక్కడ ఏంటి జరుగుతుందంటే మీ లైఫ్లో చేంజెస్ అయితే వస్తున్నాయండి. మీ పర్సన్ మీ గురించి ఆలోచించి మిమ్మల్ని పట్టించుకోకపోవడం, ఈ సిచ్యువేషన్స్ ఏమో ఇలా ఉన్నాయి. సో ఒకసారి మీతో మాట్లాడితే ఈ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఇలా ఉంటాయి, మీరు ఎక్కడ దూరం అయిపోతారని భయం వేసి మళ్ళీ మీతో మాట్లాడడం అయితే ఉండబోతుందండి. అంటే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ అయితే చేయబోతున్నారు. ఎందుకు అన్బ్లాక్ చేయబోతున్నారు అంటే మీకు ఒక ప్రపోజల్ అనేది ఇవ్వబోతున్నారు. అది మ్యారేజ్ ప్రపోజల్. అంటే మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ అనుకుంటున్నారని ఇక్కడ మీ పర్సన్ అయితే మీకు చెప్పబోతున్నారు. అండ్ అలానే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ మధ్యనున్న మనస్పర్ధలు, అంటే ఇక్కడ మీ పర్సన్ని మోసం చేశారండి. వారి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, వారు అయిన వారైనా కావచ్చు, డబ్బు విషయంలో మోసం చేశారు. మిమ్మల్ని పట్టించుకోకుండా మీ మాట విలువ తెలుసుకోకుండా వారి వైపే మాట్లాడి మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళ నిజ స్వరూపం బయటపడ్డదో మీ గురించి తెలుసుకోవడం అయితే జరిగింది. మళ్ళీ మీ వైపే ఉండి మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాలని, ఇప్పటివరకు మిమ్మల్ని బాధ పెట్టారని, మళ్ళీ మీతో ఒక హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్గా ఉండాలని వారి మనసులో అనుకునే ప్రపోజల్ అయితే ఇలా ఇవ్వబోతున్నారండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా తీరిపోతుంది, చెప్పలేమండి. కాబట్టి మీ పర్సన్ మీ విలువ తెలుసుకుని మిమ్మల్ని చూసి వారికి ఒక హ్యాపీ ఫీల్ అన్నది ఉంటుంది. అంటే ఇక్కడ డిప్రెషన్లో ఉండడం వల్ల మీతో మాట్లాడితే కొంచెం మీ మాటలు బూస్టింగ్ ఎనర్జీలా అనిపించి వారికి ఒక హోప్ అన్నది ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు ప్రేమని ఇచ్చారు కానీ వారి నుండి ఏమీ ఆశించలేదు. మీ పర్సన్ తెలుసుకున్న విషయం ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో అందరూ స్వార్థపరులని, వారిని ఉపయోగించుకుని వారి వల్ల లబ్ధి పొందారు. కానీ ఇప్పుడు కష్టంలో వారెవరూ పట్టించుకోలేదు. మీరెప్పుడు వారికి సపోర్ట్గా హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారిని మిమ్మల్ని కంపేర్ చేసుకుని మీ విషయంలో మీరు ఎలాంటి వారని మిమ్మల్ని చాలా అంటే చాలా మెచ్చుకుంటున్నారు. ఇక్కడ మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, బ్లాక్ అండ్ అన్బ్లాక్ సిచ్యువేషన్, అండ్ మీ పర్సన్ వేరే వారి మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టడం, మీతో గొడవ పడడం, ఇలాంటి జరిగే విషయాలన్నీ చాలా చేంజెస్ అవుతున్నాయండి. ఇక్కడ రివర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు వేరే వారి మాటల వల్ల మిమ్మల్ని తిట్టడం, కొట్టడం జరిగింది. ఇప్పుడు వారి నిజ స్వరూపాలు ఎప్పుడైతే తెలుసుకున్నారో మళ్ళీ మీతో మంచిగా ఉండటం, వారిని దూరం చేయడం అయితే జరుగుతుంది. అలానే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని అంటే మీరు లవర్స్ అయితే మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటే ఇక్కడ కెరీర్ గురించి కొంచెం బాధపడుతున్నారండి. అంటే ఫైనాన్షియల్గా ఎదగాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలంటే, అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలంటే మరి మంచి లైఫ్ ఇవ్వాలి కదా, అందుకే కష్టపడుతున్నారని. కానీ వారి మనసుకు అనిపించింది ఏంటంటే ఇటు కెరియర్లోని కష్టపడుతున్నారు, ఇక్కడేమో రిలేషన్ పరంగా కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తున్నాయి. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మీ పార్ట్నర్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. మీ పార్ట్నర్కి మీ మీదంటే చాలా ఇష్టం అండి.
ఇక్కడ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్ పరంగా మీ పర్సన్ మోసపోవడం కానీ, అండ్ వాళ్ళ అయిన వారి వల్ల మోసపోవడం కానీ, అంటే డబ్బులిచ్చి మోసపోవడం కానీ, మాటలైతే చెప్తారు కానీ ఒక కష్టంలో ఎవరు అంత పట్టించుకోరండి. అందుబాటులో ఉండరు. ఎప్పుడైతే ఎవరి గురించి మిమ్మల్ని దూరం చేసుకున్నారో వారి మైండ్‌లో మీరే గుర్తు రావటం, మీరే వారికి రైట్ పర్సన్, మీరే వారికి హెల్ప్ చేయడం, సపోర్ట్ చేయడం జరుగుతుందని మీ పర్సన్ అనుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్‌బ్లాక్ చేస్తారు. మీకు ఫోన్ చేసి మాట్లాడతారు. మీకు ప్రపోజల్ కూడా ఇస్తారు. అది కూడా మ్యారేజ్ ప్రపోజల్, రీయూనియన్ ప్రపోజల్ అన్నమాట. ఈ ఎనర్జీస్ కార్డ్‌లో మొత్తం మీ లైఫ్ పాజిటివ్ వేలో వెళ్తుందండి. అంటే కర్మ సిట్యుయేషన్‌లో మీ లైఫ్‌లో చాలా చేంజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు మంచి చేశారు అండ్ మీరు ప్రేమ ఇచ్చారు కాబట్టి మీ మంచి మీకు తిరిగి వస్తుంది. మీరిచ్చే ప్రేమ మీకు తిరిగి వస్తుంది. మీ ప్రమేయం లేకుండా ఎదుటి వాళ్ళని మార్పు రావడానికి కారణం మీరే ఎందుకయ్యారంటే మీరు ఎలా ఉన్నారో అలానే ఉన్నారు. సిచ్యువేషన్ బట్టి మీరు మారలేదు. ఎందుకంటే ఎవరో మిమ్మల్ని మోసం చేశారు కదా అని వేరే వారిని మీరు ఎప్పుడు మోసం చేయలేదు. మీరే జీవితంలో మోసపోతూ వస్తున్నారు. కాబట్టి మీకు కర్మ సిచ్యువేషన్‌లో డివైన్ కూడా మీకు లైఫ్‌లో ఎలాంటి వారిని ఉంచాలో, ఎవరిని దూరం చెయ్యాలో, అలానే మీ లైఫ్‌లో ఏ సిచ్యువేషన్‌లో ఎవరిని పంపించాలో, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. జరుగుతున్నాయి, జరగబోతున్నాయి కూడా. ఈ ఎనర్జీస్ బట్టే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్‌తో వీడియో అయితే ఉండబోతుంది. ఈరోజు అసలు ఒక రీడింగ్ చేయాలనుకున్నానండి. టైం కుదరలేదు. చుట్టూ కూడా అంత అనుకూలంగా అయితే లేదు. నెక్స్ట్ అయితే ఆ రీడింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మీ అందరికీ మంచి జరగాలి, హ్యాపీ స్మైల్తో ఉండాలని కోరుకుంటున్నానండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ వీడియోతో మరొక వీడియో అయితే ఉండబోతుంది. ఎనీ టైం అండి పోస్ట్ చేస్తాను. పర్టికులర్గా ఈ టైం అనే కాదు. అంటే ఒక్కొక్కసారి సిగ్నల్స్ ఉండట్లేదు, ఫోన్ స్టక్ అవుతుంది. అన్ని ఎనర్జీస్ కార్డ్స్ రీడింగ్ చేసేటప్పుడేమో చుట్టూ డిస్టర్బెన్సెస్, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటున్నాయి. కానీ ఏ రీడింగ్ ఇవ్వాలో ఆ రీడింగే ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. ఈరోజు ఒక రీడింగ్ ఇవ్వాలనుకుంటే ఈరోజు ఈ రీడింగ్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఏమీ అనుకోవద్దు. మీకెప్పుడు మంచి కంటెంట్తో వీడియో అయితే చేయాలని అనుకుంటున్నాను. చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ ఉండడం వల్ల మీరు ఈ వీడియోస్ ఆదరిస్తున్నారు. మీ అందరికీ నచ్చే వీడియోసే చేయాలనుకుంటున్నాను. చేస్తాను కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.